చేరుకుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు. దేవుని యొక్క మహాకృపలో దేవుడు మానవులకి పరీక్షలు పెట్టాడు. మొదటి నుంచి పరీక్షలే కదా. ఆదామవులకు పరీక్ష, ఆ చెట్టుకాయ తినకూడదు, మొదటి పరీక్ష. నోహుకు పరీక్ష, నువ్వు ఓడగట్టు. అదేదో ఒక రోజులో అయ్యే పని 120 సంవత్సరాలు పెట్టింది. పెద్ద పరీక్ష ప్రియులారా. అలాగే అబ్రహాముకి పరీక్ష, ఏమని? నీ కొడుకుని నాకు ఇచ్చి. ఎన్ని ఉన్నాయనుకుంటున్నారు పరీక్షలు బైబిల్లో? వాళ్ళందరూ ఎందుకు చెప్పుకుంటున్నాం మనం? మంచిగా నడవని వాళ్ళు, పరీక్షలో నిలబడలేక ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, నిలబడ్డోళ్ళు ఉన్నారు. ఇప్పుడు అది ఈరోజు టాపిక్. దేవుని పరీక్షలో నువ్వు నిలబడ్డావా, ఓడిపోయావా? ప్రశ్నించుకుందాం. మనల్ని మనం దేవుడికి ఇష్టంగా నడుద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. దేవుడు ఏం చేస్తాడట? మన క్రియలను పరీక్షించువాడు. కాబట్టి అందుకనే మొదటి నుంచి నీ పాపం నిన్ను పట్టుకొను అనే మాటలు చెబుతూ ఉంటాం. 2 మాటలు మేమే చెబుతుంటాం మీకు. ఏమని? పాత నిబంధన యేసుక్రీస్తులో కొట్టివేయబడింది. మనం పాత నిబంధన మనుషులం కాదు. సున్నతి కార్యక్రమాలు లేవు, దహన బలులు లేవు, లేదా అమావాస్యలు, పౌర్ణమి పండగలు, ఉపవాసాలు చేయము. ఏమండి? అలాగే సంవత్సరానికి 3 రోజులు మాత్రమే పురుషులు వెళ్ళటం కాదు. ఇలాంటి చాలా పాత నిబంధనని మనము చేయట్లేదు. కానీ పాత నిబంధన మాటలు కావాలి మనకి. మరి పాత నిబంధన అంతా ఇశ్రాయేలుకి అన్నాం కదా, మనమంతా యేసు ప్రభు మాటలే కదా వినాల్సింది, ఆయన చెప్పినట్టే కదా చేయాల్సింది. పాత నిబంధన పనులు ఏమైనా చేయమని చెప్పి రాశాడా? రాయలేదుగా. కొత్త నిబంధనని ఆయనే రాశాడుగా. ఏదేమైనా ప్రియులారా, మనము వేల సంవత్సరాల క్రితం రాయబడిన గ్రంథాల్లో ఇవి కూడా మనకి మంచిగా మన నడవడికి బాగుంటాయి అనుకున్నప్పుడు ఏ మాటైనా చెప్పచ్చు. అది వాళ్ళకే అని కాదు, మనకు కూడా మంచిదే. పాత నిబంధన వాళ్ళం కాదు మనం, కానీ ఆ మాటలు మంచివే కదా. చేస్తే చెయ్యి, లేకపోతే వదిలేసి. బలులు లేవు, సున్నతి లేదు, మందసాన్ని ఎత్తుకొని మోయాల్సిన పని లేదు. అలాగే దేవుని సన్నిధికి స్త్రీలు కూడా రావచ్చు ఇప్పుడు, అప్పుడు లేదు. చాలా కండిషన్స్ పాత నిబంధనలో ఉన్నాయి. అవన్నీ ప్రభువారి దగ్గర లేవు. కుష్ఠరోగులు రాకూడదు, ముట్టుకోకూడదు దేవుణ్ణి, వ్యభిచారులు రాకూడదు, అబద్ధీకులు రాకూడదు, అన్యాయస్తులు రాకూడదు. అవన్నీ తీసేసాడు ప్రభువారు. ఇప్పుడు పాపం చేస్తూ వచ్చిన కానుకిచ్చినా కూడా తీసుకోవచ్చు. తెలుసా మీకు ఆ సంగతి? అయితే అది బై హ్యాండ్ తీసుకోకుండా ఆ కానుక పెట్టెలో వేసి వెళ్ళిపోవచ్చు. అది ఎవరు వేశారు ఏంటనేది దేవుడు చూస్తున్నాడని రాసింది బైబిల్. ఆయన కానుక పెట్టి దగ్గర కూర్చుని ఉన్నాడు, ఎవరెంత వేసారో కూడా చెప్పాడు. భేద విధవరాలు 2 కాసులు వేసిందని కూడా చెప్పాడు. అంటే ఎవరు చూస్తున్నారు కానుక? దేవుడు చూస్తాడు, మనం కాదు. మనం నిమిత్త మాత్రం. చాలామంది మరి చర్చెస్ దగ్గర కూడా బయట బాక్సులు పెట్టి ఉంటాయి, వాళ్ళు వచ్చి అక్కడ ఏదో కానుకేసి వెళ్ళిపోతున్న సంగతి నేను చూసే. హిందువుల గుళ్ళల్లో కూడా ఉంటాయి అలా.
బైబిల్లో రాజుల గ్రంథంలో రాయబడింది, ఒక డబ్బా పెట్టండి, వచ్చిన వాళ్ళు కానుక అందులో వేసిపోతారని. అది నిండిన తర్వాత తీసి ఆ మందిర పనికి వాడండి అని చెప్పి రాశారు. ఇక్కడ దేవుడు ఏం చేస్తాడట? మన క్రియలను పరీక్షిస్తాడు. ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనం నుండి మొదలవుతుంది. ఇది దేవుడు అబ్రహాముని అడిగాడు, నీకు ఒక్కగానొక్కడ ఉన్నటువంటి కుమారుని అనగా నీవు ప్రేమించుచున్నటువంటి ఇస్సాకును తీసుకుని మొరియా దేశములకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములతో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాను. పెద్ద పరీక్ష వచ్చింది. కొడుకునిచ్చింది దేవుడే, మళ్ళా నాకు ఇచ్చేమని చెబుతుంది దేవుడే. ఏడవాలా? వద్దనాలా? అదేంది ప్రభు అనాలా? లేదు. ఎందుకని? ఎదురు తిరిగే స్వభావం ఉండకూడదు ప్రభువులో. మనం గనక చూస్తే 12వ వచనం దాకా అప్పుడు 12వ వచనంలో అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకు. ఇందాకేమన్నాడు? చంపేమన్నాడా? బలిమన్నాడా? మరి ఇప్పుడేమన్నాడు? చేయబాకు, అతను నేమియో చేయబాకు, నీకు ఒక్కగానొక్కడై ఉన్నటువంటి నీ కుమారుని నాకు వినదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదని. ఎంత మార్పు వచ్చేసింది 10 వచనాల్లో. సంపొద్దు, నువ్వు నాకు భయపడేవాడివి. తర్వాత దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఈ రోజున నీ జీవితంలో ప్రియులారా, దేవుని పరీక్షకి ఇష్టపడతావా? లేదా నాకు కొడుకు పుట్టాడు, నాకు భార్య వచ్చింది, నాకు ఇల్లు వచ్చింది కాబట్టి నేను చర్చి మానేస్తా, నాకు కుదరదు అంటావా? దేవునికి ఇష్టంగా జీవించడం అనేది చాలా తగ్గిపోతూ ఉంది ఈ రోజుల్లో. కాబట్టి దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. ఈ లోకంలో అన్ని పరీక్షలే కదా, పుట్టిన దగ్గర నుంచి పరీక్షలే మనకి. పాలు దాక్కపోతే, తుమ్మకపోతే, తేపకపోతే, పిల్లలు నిద్రపోకపోతే, విరోచనం కూర్చోకపోతే, మాటికి ఏడుస్తూ ఉంటే, ఏమండి అన్నం తినకుండా పాలు దాక్కుండా ఉంటే, అన్ని పరీక్షలే మనకి. పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు పరీక్షలే. చదువు పరీక్షలు, పిల్లలు పుట్టలేదనే పరీక్ష, ఏమండి కట్న కానుకలు లేవనే పరీక్ష, ఆర్థిక ఇబ్బందుల పరీక్షలు. ఒకటేంటండి, చాలా పరీక్షలు ఎదుర్కొంటాం మనం చనిపోయేలోపు. అవన్నీ రాసుకుంటే పుస్తకాలు అయిపోతాయి. కానీ ఆదికాండంలో అబ్రహాం అన్యుడు, కానీ దేవుడి పరీక్షకి ఎదురు చెప్పలేదు. అంతే, నువ్వు అడిగావు ఇచ్చేస్తా. దేవుడు అడిగేది ఇవ్వగలవా నువ్వు ఈ రోజున? అతను తన కుమారుణ్ణి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. దేవుడు అడుగుతున్నాడు నిన్ను, సమయమి, ప్రార్థనకు సమయమి, వాక్యానికి సమయమి, ఏమండి సువార్త చెప్పడానికి సమయమి, సాక్ష్యం చెప్పడానికి సమయమి. అడుగు. ఆయన ఇయ్యే కదా అడుగుతుంది. ఈ పిల్లల్ని అడగల అబ్రహాంలాగా ఈ కొడుకుని ఇచ్చేయమని. ఇవి చేసి నువ్వు దేవునికి భయపడు వ్యక్తిగా ఉన్నావని రూపించుకోగలవా? ఆలోచన చేయి. ఎక్కడికి వెళ్ళినా అండి కులం పోదు, కట్నం పోదు, మా వాళ్ళు అనేది పోదు. ఏం క్రైస్తవత్వం ఇది? ఏం క్రైస్తవం? మన కులస్తులు కనపడినప్పుడు ఉన్నంత ఎంజాయ్మెంట్, సంతోషం మిగతా కులస్తులు కనిస్తే ఎందుకు ఉండదు? వాళ్ళని ఎందుకు వేరుగా చూస్తావు? వాళ్ళని ఎందుకు కడాగా పెడతావు? ఇది అంటరాని వాళ్ళలాగా.
క్రైస్తవత్వం అంటే అది కాదండి. ఈ రోజున క్రైస్తవత్వంలో విలువలు లేని క్రైస్తవత్వం అనేది ఎక్కువగా జరుగుతాం. మేము అన్నీ చేస్తాం కానీ ప్రార్థన చేస్తాం, మేము అన్నీ చేస్తాం కానీ కానుకలు ఇస్తాం, మేము అన్నీ చేస్తాం, చర్చిలో పాల్గొంటాం, అన్నీ చేస్తాం, మా ఇష్టం వచ్చిన పనులన్నీ చేస్తాం. మేము క్రైస్తవులు. హూ ఆర్ రియల్ క్రిస్టియన్? అబ్రహాం రియల్ క్రిస్టియన్. ఇప్పుడు దేవుడు మాటకి భయపడేవాడు, భార్య మాట కూడా వినడు, కానీ తర్వాత మళ్ళా విన్నాడు దేవుని యొక్క ప్రేమలో. యోబు గ్రంథం జయం పొందాడు అబ్రహాం. యోబు గ్రంథంలో 1వ అధ్యాయంలో 6వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యొగవాడు వారితో కలిసి వచ్చెను. ఎవరితో కలిసి వచ్చాడంట? దేవదూతలతో కలిసి తిరుగుతున్నాడంట. ఎవరు? అపవాది. దేవుడు అపవాదిని అడుగుతున్నాడు, ఎక్కడి నుంచి వస్తున్నావు? ఓకే, చెప్పాడు. యెహోవా దేవుడు అంటున్నాడు, నా సేవకుడైన యోబు. ఏం చేశాడండి యోబు? ఆయన పరిచర్య చేశాడా? యాజకుడా? కానీ సేవకుడు అన్నాడు. సేవకుడు అంటే దేవునికి విధేయత చూపేవాడు అని అర్థం. యోబు సంగతి ఆలోచించావా? 8వ వచనం. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడూ లేడు. ఎవరు చెబుతున్నారు ఈ సాక్ష్యం? అబ్రహాం సాక్ష్యం మనం విన్నాం. అక్కడ ఆ పరీక్షలో గెలవటం. మరి ఇప్పుడు అపవాదికి పరీక్ష పెడతా ఉన్నాడు దేవుడు. ఎవరికి? అపవాదికి పరీక్ష. చూసావా అండి? ఛాలెంజ్ అనమాట. అబ్రహాం విషయంలో అనలేదు, కానీ అబ్రహాం చూసావా అని అనలేదు, కానీ యోబు విషయంలో సాతానుతో అంటున్నాడు. దేవుని యొక్క ప్రేమ పరీక్ష. ఓకే, పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో గెలిచాడు కూడా. యోబుకు పెట్టిన పరీక్షలో గెలిచాడు. 21వ వచనం. నేను నా తల్లి గర్భము నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చిన, యెహోవా తీసుకొని పోయిన, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఎవరిని మహింపరిచాడు? దేవుణ్ణి మహింపరిచాడు. ఈ రోజున నీవు దేవుణ్ణి మహిమపరచడానికి వచ్చావా, మనుషులను మహిమపరచడానికి వచ్చావా? చర్చికి వస్తాం, చాలా మాటలు మాట్లాడతాం. మాట్లాడి చివరిలో ఒక మాట అంటారు, అమ్మలక్కలు బాగా అలవాటు. ఎందుకు లేక మనకు వాళ్ళ గురించి. అరే ఇప్పటిదాకా చెప్పావుగా, ఇప్పటిదాకా మాట్లాడావుగా వాళ్ళ గురించి. మరి ఈ సమయంలో నువ్వు అంటున్న మాటలేంటి? దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియబిడ్డలారా, ఏ పరీక్షలో నువ్వు నెగ్గాలని అనుకుంటున్నావు? న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 36వ వచనం, 36వ వచనం నుండి 40వ వచనం దాకా చూద్దాం. అప్పుడు గిద్యోను, నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలును రక్షింపను ఉద్దేశించిన ఎడల. ఎవరికి పెడతా ఉన్నాడు గిద్యోను పరీక్ష? దేవుడికి. నేను కళ్ళము గొర్రెబొచ్చు ఉంచిన తరువాత నేల అంతయు ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడినదా నీవు సెలవిచ్చినట్టు ఇశ్రాయేలును నా మూలముగా రక్షించదని నేను నిశ్చయించుకుందునని దేవునితో అని. దేవుడికి పరీక్ష పెడుతున్నాడు. నేను వాళ్ళని రక్షిస్తాను అని అంటే, ఇలా నువ్వు చేస్తే అప్పుడు నేను నమ్ముతాను. సరే, జరిగింది. తర్వాత గిద్యోను మళ్ళీ అడుగుతున్నాడు. 39వ వచనం.
ఇంకొకసారి ఆ బొచ్చు చేత శోధించ సెలవిమ్ము. నేను నేలంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవునితో అనగా అలాగే జరిగింది. ఈ 2 పరీక్షలు దేవుడికి పెట్టాడు. 2 పరీక్షల్లో దేవుడు అతనికి సరైన సమాధానమే చెప్పాడు. తర్వాత గిద్యోన్ని వాడుకున్నాడు, బలపరిచాడు. ఏమంటాడో తెలుసా గిద్యోన్ని? బలాఢ్యుడైన గిద్యోను, సూర్యుడా అని పిలుస్తాడు. కానీ అతనికేంటి, నేనెట్టా సూర్యుడిని అవుతాను, నేనెట్టా బలాఢ్యుడిని అవుతాను, కాబట్టి పరీక్షలు 2 పెడితే నన్ను నువ్వు వాడుకుంటున్నావని నాకు అర్థమవుతాను. నువ్వు కూడా అడుగు దేవుడిని, నాకు కూడా పరీక్షలు పెట్టాయా, ఆ పరీక్షలో నేను నెగ్గి గిద్యోని వలె నీకోసమని పోరాడతాను, యుద్ధం చేస్తానని అడుగు. పరీక్షలు కూడా ఆహ్వానించు. గవర్నమెంట్ పెట్టే పరీక్షలు కాదు, దేవుడు పెట్టే పరీక్ష కావాలి నీకు. ఆలోచించి దానియేలు గ్రంథం 1వ అధ్యాయం, దానియేలు గ్రంథము 1వ అధ్యాయము దేవుని యొక్క ప్రేమలో 5వ వచనం నుండి 16వ వచనం దాకా. ఇక్కడ ఆహారం పెట్టేటువంటి కక్షదాయకుడికి పరీక్ష పెట్టాడు. ఈ పరీక్షలో గెలవాలి ఎవరు? దానియేలు. రాజు తాను భుజించు ఆహారములో నుండి పానము చేయు ద్రాక్షరసంలో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు పోషించిన పిమ్మట వారిని తన ఎదుట నిలబెట్టవాలని ఆజ్ఞించాడు. 3 సంవత్సరాలు బాగా తినమను, మంచిగా ఉండాలి, వాళ్ళు బలంగా ఉండాలి, వాళ్ళకి ఇంకేం పని లేదు, తింటం కూర్చోటమే చెయ్యి. సరే, 4 దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా 4 వారిలో ఉన్నారు. అంటే గుంపులో చెరబట్టబడి తీసుకొచ్చిన వాళ్ళ యవనస్తుల గుంపులో వీళ్ళు కూడా ఉన్నారు. నపుంసకుల అధిపతి దానియేలుకి పేర్లు పెట్టాడు, వీళ్ళందరికీ పేర్లు మార్చాడు. ఓకే. అయితే 8వ వచనంలో దానియేలు ఆ రాజు ఆహారం తిని అపవిత్రపరచుకోకూడదు. రాజు ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? ముందల దేవతకు పెట్టి ఆ దేవత దగ్గర పెట్టిన తర్వాత ఆహారాన్ని తీసుకొని రాజుగారి దగ్గరికి వెళ్తారు. అంటే దాన్ని దేవుడు దీవించాడు అని. మొత్తం ఆహారం అలాగే తింటారు. కాబట్టి ఇది విగ్రహ సంబంధమైంది. విగ్రహ సంబంధమైన ఆహారం తినకూడదు, నైవేద్యం పెట్టిన ఆహారం తినకూడదు ధర్మశాస్త్ర ప్రకారం. కాబట్టి అడిగాడు, అయ్యా మరి వాటిని పుచ్చుకొనకుండా సెలవు ఇవ్వమని నపుంసకుల అధిపతిని వేడుకున్నాడు. ఇప్పుడు పరీక్ష వీళ్ళకి అంటే 10 రోజుల పాటు మాంసాహారాలు మానేసి ఆకుకూరలు తినాలి. దాన్ని ఏమన్నాడు? ఇంకా అపవిత్రమైనటువంటి ఆహారం అంటది, తిని అపవిత్రపరచుకొనకూడదని. దేంటి రాజుగారు తినే ఆహారం అపవిత్రం ఎట్లా అవుద్ది? అది ఇశ్రాయేలుకి అవుద్ది, వాళ్ళకి కాదు. దేవుని యొక్క ప్రేమలో సరే దేవుడు కటాక్షించాడు. కటాక్షించిన తర్వాత ఆ కృపా కటాక్షము నపుంసకుల అధిపతికి దేవుడు కలగజేశాడు. కలగజేసిన తర్వాత 10 రోజులు వాళ్ళు అలాంటి ఆహారం తిన్న తర్వాత 10వ వచనం, ఇతర బాలుర ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు కనపడితే గనక మీరు రాజు చేత నాకు ప్రాణాపాయం తెస్తారయ్యా అన్నాడు. అలా ఏం జరగదులే అని చెప్పి ముందుకు నడిచాడు. దేవుని యొక్క ప్రేమలో అందులో మనకు కనపడుతున్నటువంటి భాగం గనక మనం చూస్తే కిందకి గనక వెళ్ళండి. 10 దినములు అయిపోయింది. 15వ వచనం,
పిమ్మట వారు ముఖములు రాజు భోజనము భుజించు బాలులందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను ఉన్నాయి. పరీక్షలో ఇప్పుడు గెలిచారు వీళ్ళు. దేవుడి పక్షాన నిలబడినటువంటి దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోల యొక్క పరీక్షలో గెలుపొందారు. 17వ వచనం. ఆ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించారు. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్నభావములను గ్రహించు తెలివిగలవాడై ఉండేది. దేవుని ప్రేమించిన ఇక నుంచి వాళ్ళు ఏ ఆహారం తిన్నారంట? 10 రోజులు ఏదో ఆకుకూరలు తిన్నాం కదా, ఇక నుంచి మాంసం తిందాం అనుకున్నారా? లేదు. 18వ వచనం. నెబుకద్నెజరు అంటే రాజు తన సముఖమునకు వారిని తేవలనని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖమును వారిని నిలబెట్టాడు. రాజు వాళ్ళతో మాట్లాడాడు దేవుని యొక్క ప్రేమలో. వాళ్ళని ఏమీ విచారణ చేయకుండా, ఏంటి నువ్వు ఎందుకు తినలేదు ఏంటి, ఎందుకంటే వాళ్ళ ముఖాలు బాగా వెలుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇక నుంచి మీరు కోరుకున్న భోజనమే మీకు పెడతారు అని చెప్పాడు. పరీక్షలో గెలుస్తావా, ఓడిపోతావు. 2వ అధ్యాయంలో కూడా మీకు కొన్ని మాటలు కనపడతాయి. 3వ వచనం, 2వ అధ్యాయము 3వ వచనం. రాజు వారితో, నేను కలగన్నాను, కలభావం తెలుసుకొని వల్లని నేను మనోవ్యాకుల బంది ఉన్నాననగా. ఇప్పుడు కల పరీక్ష వచ్చింది. ఇందాక భోజన పరీక్ష, ఇప్పుడు కల పరీక్ష. 5వ వచనం. రాజు నేను దాన్ని మరిచిపోతిని కానీ కలను భావాన్ని చెప్పాలి. ఎంత వింతైన ప్రశ్న అండి ఇది. కళ చెప్పడంట, కళ మనమే చెప్పాలంట, భావం కూడా మనమే చెప్పాలంట. చంపేస్తా చెప్పకపోతే. 12వ వచనం. దేవుని యొక్క ప్రేమలో 12వ వచనం. అందుకు రాజు కోపము తెచ్చుకొని అత్యాగ్రహుడై బబులోనులోని జ్ఞానులందరినీ సంహరింపవలనని ఆజ్ఞ ఇచ్చాడు. మొత్తాన్ని చంపేయండి, జ్ఞానులు అనేవాడు లేడు అసలు మన దేశం, ఉండకూడదు. వాళ్ళు జ్ఞానులను చెప్పుకుంటున్నారు కానీ ఏం లాభం లేదు. ఓకే. 13వ వచనంలో వారు దానియేలు అతని స్నేహితులను కూడా చంపచూశారు. మరి జ్ఞానులే వాళ్ళు కూడా. మొదటి విషయంలో గొప్పగా ఉన్నారు, 2వ విషయానికి వచ్చేసరికి చెప్పకపోతే జరిగేది అది. 19వ వచనానికి రండి. 19వ వచనంలో అంతటా రాత్రి అందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడింది కనుక దానియేలు పరలోకమందున దేవుని స్తుతించెను. 2వ పరీక్షలో కూడా దానియేలు గెలిచాడు. దేవుడే పెట్టాడు అనుకుందాం, అతని చేత అలా చెప్పించాడు అనుకుందాం. ఫరో అయితే కళ చెప్పాడు, ఇతను చెప్పలేదు. ఆలోచించి దేవుని యొక్క ప్రేమలో 3వ అధ్యాయంలో 1వ వచనం నుండి మనం చూస్తే, బంగారు ప్రతిమను జయించి దండం పెట్టకపోతే ఏమండి వాళ్ళని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తామని షద్రకు, మేషకు, అబేద్నెగోలు ఉన్నటువంటి ప్రాంతంలో ఇది జరిగింది. దానియేలు లేడంటే ఉన్నాడు అప్పుడు కూడా. దానియేలు వేరే చోట ఉన్నాడు. ప్రియులారా, మరి 30వ వచనం దాకా మనం చూస్తే చివరికి వాళ్ళ పరీక్షలో నెగ్గారు, కాలిపోలేదు, బయటకు వచ్చారు. ఎవరైతే వాళ్ళ మీద నెపం మోపారో వాళ్ళందరూ కూడా కాలిపోయారు. చివరి మాట 30వ వచనం. రాజు షద్రకు, మేషకు, అబేద్నెగోలు వారిని బబులోను సంస్థానంలో హెచ్చించెను. ఈ దేవుడు తప్ప మరొక దేవుడు లేడు అన్నాడు. చూడండి 29వ వచనంలో, రక్షించుటకు సమర్థుడు దేవుడు గాక మరి ఏ దేవుడు లేడు కాక ఈయనే గొప్ప దేవుడు. రాజు ఒప్పుకున్నాడు. సాక్ష్యం ఏమండి, అగ్నిగుండంలో నుంచి బయటికి తీసుకొచ్చిన సాక్ష్యం. 6వ అధ్యాయం 1వ వచనం నుండి 26వ వచనం దాకా మనం చూస్తే ఇక్కడ దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియబిడ్డలారా ఒక ఆజ్ఞ తీసుకొచ్చారు. ఆ యొక్క రాజ్యం మీద అధిపతులుగా ఉన్నటువంటి
దరిదాపుగా 19 మంది, 119 మంది, 120 మంది అధిపతులను నియమిస్తే ఇతను ఒక్కడు మాత్రమే ముమ్మారు ప్రార్థన చేస్తాడు. మిగతా వాళ్ళంతా కూడా అనిలు, అంటే ఆదేశపు సంబంధికులు. అయితే ఒక శాసనాన్ని తీసుకొచ్చారు వీళ్ళు. ఏమని అంటే, ఆ శాసనము సంతకం చేయబడింది. ఏమని? దేవుడి యొక్క సన్నిధిలో ఎవరు మొరపెట్టకుండా రాజుకు మాత్రమే మొరపెట్టాలి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్ద నైనను మానవుని యొద్ద అయినను ఎవడను ఏ మనవిని చేయకూడదు. 30 రోజులు ఆగాడా? 30 రోజులు దేవుణ్ణి స్తుతించకుండా ఉండటమా? మనమైతే నెల మానేస్తాం దేవుడి సన్నిధి. నెల రోజులే అంట సాల్లే దేవుని యొక్క ప్రేమలో. ఇలా సందర్భంలో ఇతను ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇంట్లో రోజు ఆక్కుండా. చెప్పారు రాజుకి, తీసుకురండి అన్నారు. గోలో బారేమన్నారు. గోలో బారేశారు. గోలో బారేస్తే చచ్చిపోయాడు అనుకుంటారు, కానీ చనిపోడు. రాజుకు మాత్రం ఇష్టం లేదు. 27వ వచనం, ఆయన విడిపించువాడును రక్షించువాడునయ్యుండి పరమందును భూమికిని సూచన క్రియలను ఆశ్చర్యకార్యములను చేయువాడు ఆయనే. సింహముల నోట నుండి దానియేలు రక్షించినను అని వ్రాయించాను. చేంజ్ వచ్చేసి పరీక్షలో గెలిచాడు దానియేలు. ఇలాంటి పరీక్షలు నీకు రాలా? తప్పిపోతున్నావు కదా, పడిపోతున్నావు కదా, వెనుతిరుగుతున్నావు కదా, ముఖం చాటేస్తున్నావు కదా, దానికేవో ఒక కుంటి సాగులు చెబుతున్నావు కదా, మనిషిని పోలి మనిషి మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నావు కదా. ఈ దానియేలు దర్వేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. నీతిగా ఉన్నవాళ్ళు వర్ధిల్లారు, న్యాయంగా ఉన్నవాళ్ళు వర్ధిల్లారు, పరీక్షలో గెలిచిన వారు వర్ధిల్లారు. మనం కూడా వర్ధిల్లుతాం. సింహపు బోనుల నుంచి ఆ పరీక్షలో విజయాన్ని పొందినటువంటి దానియేలు వలె మనల్ని కూడా పుట్టము వేయబడినటువంటి వారిగా బయటికి కనపడాలి. ఎస్తేరు గ్రంథంలో 3వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయంలో దేవుని యొక్క ప్రేమలో 3వ వచనం నుండి 6వ వచనం దాకా, రాజు గుమ్మన నుండి రాజసేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగారు. మొర్దెకై ఏం చేయట్లేదు? హామానికి దండం పెట్టట్లేదు, లేచి నిల్చోవట్లేదు. 5వ వచనం, మొర్దెకై వంకకయు నమస్కరింపబోయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి. మరి కోపం వస్తుంది. వాడెవడో గవిని బయట కూర్చొని అడుక్కునేవాడు నాకు దండం పెట్టడా? ఎందుకు పెట్టడంటే అతను యూదుడు. అందుకని కోపం వచ్చి 6వ వచనంలో యూదులందరినీ సంహరించుటకు ఆలోచించేశాడు. పరీక్ష వచ్చింది ఇప్పుడు మొర్దెకైకి. 8వ వచనం నుండి 15వ వచనం దాకా మనం గనక చూసినట్లయితే ఈ యొక్క వార్తాహరులు, అంచెగారు అంటారు, అంచెవాళ్ళు రాజాజ్ఞను తీసుకొని వెళ్ళారు. ఆజ్ఞ శోషణ కోటలో ఇవ్వబడింది. దాన్ని విని శోషణ పట్టణంలో కలత చెందారు. అంతటా రాజును హామాన్ను విందుకు కూర్చుండబెట్టారు. ఒక పరీక్ష వచ్చింది మొర్దెకైకి. యూదులకు కూడా పరీక్ష ఇది. 4వ అధ్యాయం 3 నుంచి 17 వరకు మీకు కనపడుతుంది. అప్పుడు ఏం చేసింది ఎస్తేరు మొర్దెకైలు? దేవుని యొక్క ప్రేమలో ఉపవాస ప్రార్థన చేశారు. ఏం చేశారండి? ఉపవాస ప్రార్థన చేశారు దేవుని యొక్క ప్రేమలో. మొర్దెకై చెప్పిన మాటలన్నీ ఎస్తేరుకి చెప్పారు.
ఎస్తేర్ అంది, అట్లయితే ఇప్పుడు నా నిమిత్తము, యూదుల నిమిత్తము మరి ఈ సమయంలో మీరు ప్రార్థన చేయండి. దేవుని యొక్క ప్రేమలో ఎంత గొప్ప విడుదల. కాబట్టి షూషన్ కోటలో ఎస్తేరు ప్రార్థన చేస్తూ ఉంది. యూదులకు పరీక్ష. 7వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే ఈ పరీక్షలో గెలిచారా లేదా. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికయ్య మీద వారు అతనినే ఉరిదీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. యూదులను చంపాలనుకున్నాడు, అతని కుమారులు వాళ్ళంతా చచ్చిపోయారు. పరీక్షలో గెలిచాడు మొర్దెకై. ఎస్తేర్ గెలిచే వ్యక్తిగా నీవు ఉంటావా, పడిపోయే వ్యక్తిగా నీవు ఉంటావా? మోకరించండి, మరికొన్ని మాటల తర్వాత విందాం.